వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 న్యూ ప్యాటర్న్ వచ్చిందని మనందరికీ తెలుసు. న్యూ ప్యాటర్న్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ 150 మార్క్స్కి ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ 300 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో 150 మార్క్స్కి కాను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 12 సెక్షన్స్ ఉండటానికి అవకాశం ఉంది. ఈ 12 సెక్షన్స్ అన్ని ఏపీఎస్సి ఎగ్జామినేషన్స్కి కూడా కామన్. ఈవెన్ గ్రూప్ 4 కానీ, ఈవో కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ అన్ని ఎగ్జామ్స్లో కూడా ఏపీఎస్సి కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్లో కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ అయింది. ఇప్పుడు గ్రూప్ 2లో కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఈ ఒక్క పేపరే ఉంటుంది 150 మార్క్స్కి. అయితే రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, మనందరికీ తెలుసు. ఎస్వీఆర్ అకాడమీ నుంచి 50% కన్నా కూడా ఎక్కువ ఎంసీక్యూస్ డైరెక్ట్గా రావడం జరిగింది. వాటిని నేను విత్ ప్రూఫ్తో ఎక్కడ ఏ వీడియో నుంచి వచ్చిందో కూడా చాలా డీటెయిల్గా చూపించాను. అంటే నేను ఇంతకుముందు గ్రూప్ 1 స్ట్రాటజీస్ ఏవైతే చెప్పానో ఓన్లీ ఎస్వీఆర్ అకాడమీ క్లాసెస్ చదివినట్టయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ చాలా డెడ్ ఈజీగా క్వాలిఫై అయ్యేవాళ్ళే మీరు. అలానే అదే హోప్తో, అదే ప్యాటర్న్తో, అదే స్ట్రాటజీతో గ్రూప్ 2ని ఎలా అచీవ్ చేయాలి అనే దాన్ని కూడా నేను ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తాను. దీన్నే ఫాలో అయితే మ్యాక్సిమం నా నుంచి ఎష్యూరెన్స్ అనేది మీకు ఉంటుంది. ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్నే ఫాలో అవ్వండి. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్లో మీరు చూశారు పేపర్ ఎలా వచ్చింది అనేది. దాన్ని నేను ముందే చెప్పిన దాంతో కంపారిజన్ చేసుకున్నారు. దాంతోపాటు గ్రూప్ 1 ఎంసీక్యూస్ని నా ఏ క్లాసుల నుంచి వచ్చింది, ఏ టైంలో నేను ఆ వర్డ్ గురించి యూజ్ చేశాను, ఏ వీడియోలో నేను చెప్పానో కూడా విత్ ప్రూఫ్స్తో నేను వీడియోస్ కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎనీవే, అయిపోయింది, ఏదో అయిపోయింది. గ్రూప్ 2ని తక్కువ టైంలో మీరు అచీవ్ చేయటం ఎలా, 0 నుంచి స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు మీరు అచీవ్ చేయడానికి ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆ అన్ని స్ట్రాటజీస్ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దీంట్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పాత్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలని మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఎస్వీఆర్ అకాడమీ కోర్స్ కూడా ఈ విధంగానే డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ విధంగానే పూర్తిగా ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మేము ఏదైతే ఆర్డర్లో ఇచ్చామో అదే ఆర్డర్లో మీరు ప్రిపేర్ అవుతూ సరిపోతుంది. ఎటువంటి బుక్స్ అవసరం లేదు. జస్ట్ ఎస్వీఆర్ అకాడమీ వీడియో క్లాసెస్ని, ఎస్వీఆర్ అకాడమీ టెస్ట్ సిరీస్ని మీరు కంప్లీట్ చేయగలిగితే గ్రూప్ 2 ప్రిలిమినరీ 100% క్వాలిఫై అవ్వడానికి మ్యాక్సిమం ఎస్యూరెన్స్, రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకుంటానమాట. ఎనీవే, అయితే ఆ స్ట్రాటజీ ఏంటి, 0 నుంచి మొదలుపెట్టినా కానీ, ఇప్పటి నుంచి మొదలుపెట్టినా కానీ మన ఎస్వీఆర్ అకాడమీ క్లాసెస్ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి, దాంతోపాటు మీరు ఏ స్ట్రాటజీస్తో వీటిని చదివితే మీకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ కోర్స్ తీసుకోకపోతే మీరు ఆటోమేటిక్గా ఈ వీడియో చూసి స్ట్రాటజీస్ చూసైనా కానీ మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీవే, ఒక్కసారి మనం ప్రిలిమినరీ ఆల్రెడీ మనకు తెలుసు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్ 300 మార్క్స్కి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయి. ఎనీవే, మెయిన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. 150 మార్క్స్ ప్రిలిమినరీలో మనకి సింపుల్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటారు అంతే. ఈవెన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటారు, జనరల్ స్టడీస్ అని చెప్తాం అంతే. సో అంటే దాని కింద ఇప్పుడు ఏపీఎస్సి పెట్టినటువంటి అన్ని ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే ఇదే ఆర్డర్లో ఇదే సిలబస్ని మనకు ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమం గ్రూప్ 2 కూడా ఇదే ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంది. అయితే దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఈ టాపిక్ ఒకటి, కరెంట్ అఫైర్స్ సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మూడు కూడా కోరిలేటెడ్ అండి, మొత్తం కూడా కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉన్నటువంటి టాపిక్స్. నేను ఇదే చెప్పాను, మ్యాక్సిమం ఇదే వస్తుంది. గ్రూప్ 1లో కూడా నేను ఇదే స్ట్రాటజీని మీకు అమలుపరిచి చెప్పాను అనమాట. కరెంట్ అఫైర్స్, దీన్ని ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెంట్ అఫైర్స్లో నుంచే వస్తాయి. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ సైన్స్, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ఎంసీక్యూస్ రావండి. మీరు ఆల్రెడీ గమనించారు గ్రూప్ 1లో ఒక్క ప్రిలిమ్స్లో ఎటువంటి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంసీక్యూ ఒక్కటి కూడా లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే డే టు డే లైఫ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఎలా ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూస్తే ఆ అప్లికేషన్స్ ఉపయోగపడతాయి మనకి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మీరు చూసినప్పుడు స్పేస్ టెక్నాలజీస్ అంటే ఇస్రో కానీ, మార్స్ మిషన్స్ కానీ,
చంద్రయాన్, చంద్రుడి మీదకి ఏ మిషన్స్ వేస్తున్నారు, శుక్రయాన్, ఇలాంటి స్పేస్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, అంటే న్యూ వెపన్స్ ఏమన్నా పర్చేజ్ చేశారా, ఏ సైన్యాల మధ్యలో యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏంటి, సబ్మెరైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిఫెన్స్ టెక్నాలజీ కిందకు వస్తాయి. హెల్త్ టెక్నాలజీ, హెల్త్ టెక్నాలజీ అంటే రీసెంట్గా వచ్చినటువంటి డిసీజెస్ ఏంటి, వాటిని యాంటీబయాటిక్స్తో తగ్గించవచ్చా, అది బ్యాక్టీరియానా వైరస్సా, ఇలాంటివన్నీ కూడా హెల్త్ టెక్నాలజీ కిందకు వస్తాయి. వ్యాక్సిన్స్ ఏంటి, ఇవన్నీ కూడా. తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూక్లియర్ టెక్నాలజీలో మనకి న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఫ్యూజన్ 2 రియాక్షన్స్ ఉంటాయి, కేంద్రక సంలీనము, కేంద్రక విలీనము. దీంతో మనకి 2 రకాల అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మీద, అంటే అటు న్యూక్లియర్ బాంబ్ కానీ హైడ్రోజన్ బాంబ్ కానీ, న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ కానీ, హైడ్రోజన్తో నడిచేటువంటి బస్సెస్ కానీ, వీటన్నిటి యొక్క ఇంపార్టెన్స్ దీంట్లో వస్తుంది. మనకి రీసెంట్గా కుడంకులో న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఎక్కువగా మనం విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి న్యూక్లియర్ విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి పవర్ ప్లాంట్ అనమాట. సో అంటే ఇక్కడ న్యూక్లియర్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలి, మెడికల్ ఐసోటోప్లో ఎలా ఉపయోగించుకోవాలి, యురేనియాన్ని ఎంతవరకు శుద్ధి చేస్తే మంచిది, 90% శుద్ధి చేస్తే న్యూక్లియర్ వెపన్ అవుతుంది, 20% శుద్ధి చేస్తే మెడికల్ ఐసోటోప్ అవుతుంది, యురేనియాన్ని 10%, 5 నుంచి 10% శుద్ధి చేస్తే న్యూక్లియర్ పవర్ జనరేషన్ చేయొచ్చు, ఇవన్నీ అనమాట. దాంతోపాటు బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ అంటే సో డిఎన్ఏ టెక్నాలజీస్ మొత్తం కూడా ఇక్కడ మనకి వస్తుంది. దాంతోపాటు జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ కిందకు వస్తాయి అన్నమాట. సో ఈ టెక్నాలజీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటుగా డే టు డే లైఫ్లో జరిగేటువంటి ఇంపార్టెంట్, అంటే దాంట్లో ఎనర్జీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎనర్జీలో మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద వచ్చేటువంటి టెక్నాలజీస్, అంటే హైడ్రోజన్ బస్సెస్ కానీ, ఎల్ఎన్జీ కానీ, సిఎన్జీ కానీ, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీస్ మీద వచ్చేటువంటి టెక్నాలజీస్. అంటే ఫర్దర్గా మనం ఎనర్జీస్లో టెక్నాలజీస్ వస్తే ప్రజెంట్ ఉపయోగించేటువంటి కోల్ కాకోకుండా వీటిని ఉపయోగిస్తాం. వీటిని ఎప్పుడైతే ఉపయోగిస్తామో ఆటోమేటిక్గా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 కూడా కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. నేను ఎప్పుడు చెప్తూ వస్తున్నానండి, ఓన్లీ నా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చూస్తే మీకు 40% ఏ క్వశ్చన్ పేపర్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే నేను కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఇస్తాను. అంటే పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, తర్వాత ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, వీటన్నిటిని కలిపి నేను ఒకే మాడ్యూల్లో ఇచ్చేస్తాను. అదే కరెంట్ అఫైర్స్ మాడ్యూల్తో, అదే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటాను నేను. సో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్లో దాని అర్థం ఏంటంటే ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ వస్తే దానికి బ్యాక్వర్డ్గా అడుగుతాను. రీసెంట్గా ప్రెసిడెంట్ వచ్చిందనుకోండి, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ మొత్తం పాలిటీ నుంచి చెప్తాను. వైస్ ప్రెసిడెంట్ వచ్చిందనుకోండి, వైస్ ప్రెసిడెంట్ మొత్తం పాలిటీ నుంచి చెప్తాను. ఎక్కడైనా కరెంట్ అఫైర్స్లో యురేనియం అని వచ్చిందనుకోండి, యురేనియం గురించి మొత్తం న్యూక్లియర్ టెక్నాలజీ చెప్పేస్తాను అక్కడ. సో ఏమైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి వచ్చిందనుకోండి, WTO, సో ఈ WTO ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర చెప్పేస్తాను. సో ఇలా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది నేను కవర్ చేస్తాను. సో ఈవెన్ గ్రూప్ 1లో ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ వల్ల 50% MCQs వచ్చినాయి. సో అది మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఎస్విఆర్ అకాడమీ యొక్క యూనిక్నెస్ ఇదే, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది. తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ యాన్సెంట్ అండ్ మెడివల్ అనేది వదిలేసేయండి, ఎక్కువ టైం కన్జ్యూమింగ్ అవి. ప్రజెంట్ ఒకవేళ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే ఎక్కువ పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అంతేగాని యాన్సెంట్, మెడివల్ ఇవన్నీ అవసరం లేదు. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈవెంట్స్ని కొంచెం మిక్స్ చేసుకోండి, అవి బాగా ఉపయోగపడతాయి. సో మొత్తం మీద మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా లాస్ట్లో చదవడానికి ప్రయత్నం చేయండి, అన్నిటికన్నా లాస్ట్లో. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇది కూడా సమకాలీన అంశాలతో ఎక్కువగా చూసుకోవాలి. మీరు గ్రూప్ 1 పేపర్ను చూస్తే ప్రిలిమినరీలో ప్రెసిడెంట్ సిస్టమ్ అడిగారు, వైస్ ప్రెసిడెంట్ గురించి అడిగారు, ఎలక్షన్ కమిషన్ అడిగారు. వీటి మీద ఎందుకు ఎక్కువ అడిగారంటే రీసెంట్గా వాటి మీద ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. సో అది గమనించాలి. సో అంటే మీరు ఆర్టికల్స్ కూడా రీసెంట్గా ఏవైతే న్యూస్లో ఉన్నాయో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఎక్కువగా అడిగారు, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది ఇండియన్ పాలిటీని చదివే పద్ధతి. ఇండియన్ ఎకానమీ, నేను దాదాపుగా ఇండియన్ పాలిటీలో గ్రూప్ 1లో 30 MCQs వస్తే 25 మన దగ్గర నుంచే వచ్చినాయి. సో తర్వాత ఇండియన్ ఎకానమీ 30 MCQsకి 29 నా లెసన్స్లో నుంచి వచ్చినాయి కంప్లీట్గా. దానికి ప్రూఫ్ కూడా నేను పక్కన వీడియోని యాడ్ చేసి బయటికి రిలీజ్ చేశాను. మీకు కావాలంటే ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఎనీవే అండి, జియోగ్రఫీ, సో ఇండియన్ ఎకానమీ అసలు మీరు చూసే పనే లేదు. సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ లెసన్స్ చూస్తే చాలు, అంతకుమించి మీరు వేరే బుక్ కానీ వేరేది ఏది కూడా చదవాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఎకానమీలో మనం సో దాదాపుగా
ఇండియన్ బడ్జెట్, ఏపీ ఎకానమీ, ఏపీ బడ్జెట్, ఇవన్నీ కూడా ఏపీ సర్వే, ఇండియన్ సర్వే అన్నీ కవర్ చేస్తాం. జియోగ్రఫీకి వచ్చేసరికి ఫిజికల్ జియోగ్రఫీ నుంచి ఎక్కువగా అడుగుతారండి. అక్కడ వరకు చాలా ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు. సో ఈ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ కూడా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్లోనే ఎక్కువగా అడిగారు. ఎంసీక్యూస్ అడుగుతారు కూడా గ్రూప్ 2లో కూడా. సో జియోగ్రఫీ కూడా రీసెంట్ ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటితోనే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని చూసుకొని వేరియస్ న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ ఆర్టిఫిషియల్ డిజాస్టర్స్ చూసుకుంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటాం, వాటిని చూసుకుంటే సరిపోతుంది. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మొత్తం కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చుట్టూ, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, దీంట్లో క్లీన్ ఎనర్జీ కానీ, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ చుట్టూ కానీ, తర్వాత ఎర్త్ సమ్మిట్ కానీ, UNFCCC గురించి కానీ, యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంటల్ UNEC గురించి కానీ, సో వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఎనీవే అండి, దాని తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ, GMA. జనరల్ మెంటల్ ఎబిలిటీలో ఇక్కడ సింపుల్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది 10th 11. తర్వాత లాస్ట్ వచ్చేసి ఏపీ బైఫర్కేషన్ నేను ఒక 5 వీడియోలు ఇస్తాను, ఆ 5 వీడియోల నుంచి మొత్తం వస్తాయి అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. సో ఏపీ బైఫర్కేషన్ కూడా సింపుల్గా అయిపోతుంది. సో ఇలా మొత్తం ఒక 12 టాపిక్స్ని 150 మార్క్స్కి అడుగుతున్నారంటే ఒక్కొక్క టాపిక్ నుంచి మనకి 12 నుంచి 14 క్వశ్చన్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంటే రఫ్గా మనకి 10 నుంచి 15 క్వశ్చన్ల మధ్యలో ఒక్కొక్క దాని నుంచి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అంటే కరెంట్ అఫైర్స్ వస్తే, అంటే నా స్ట్రాటజీ ప్రకారం, SVR అకాడమీ ప్రకారం నేను మీకు ఈ 150కి డైరెక్ట్గా ఈవెన్ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు నేను అష్యూరెన్స్ ఇచ్చేది ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ, సో ఈ 3 స్టేట్మెంట్ కరెంట్ అఫైర్స్తో లింకేజ్ ఉంది, ఇది పాలిటీ కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉంది, ఎకానమీ కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉంది, జియోగ్రఫీ ఆఫ్ ది పర్సంటేజ్ కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉంది, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉంది, ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉంది. సో దాంతోపాటు ఏపీ బైఫర్కేషన్ నేను సపరేట్ మాడ్యూల్ ఇస్తాను. సో అంటే ఇక్కడ దాదాపుగా 1 2 3 4 5 6 7 8 టాపిక్స్ డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉన్న టాపిక్స్. వీటి నుంచి దాదాపుగా నేను ఒక 50 MCQs మీకు డైరెక్ట్గా రావడానికి అష్యూరెన్స్ ఇస్తానన్నమాట. సో అంటే నేను సింపుల్ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ని నేను బేస్ చేసుకొని మన కోర్సులో డిజైన్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం అవే రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్ని తయారు చేయాలన్నప్పుడు అతనికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఏ విషయాలు వస్తున్నాయి అనే దాని మీద పేపర్ సెట్టర్ ఉంటాడు కన్ఫామ్గా, అలానే ఇవ్వాలి. అది UPSC డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట. సో అందుకనే మనం దాన్ని వదిలి ఇవ్వటానికి అవకాశం లేదు. బ్లైండ్గా ఏదో ఓల్డ్ లాగా బుక్స్లో నుంచి ఇవ్వటం, ఒక బుక్ని బట్టి పడితే దాని నుంచి రావడానికి అవకాశం లేవు. స్మార్ట్ వేలో ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజెంట్ డేస్లో. అందుకనే SVR అకాడమీ కోర్స్ తీసుకున్న వాళ్ళు బుక్స్ గురించి కానీ, అదర్ సోర్సెస్ గురించి కానీ, మిగతా వాటి గురించి కానీ అసలు ఏమొద్దు. 0 నుంచి మీరు మొదలు పెట్టండి. నాకేమీ రాదనుకొని మొదలు పెట్టండి. ఫస్ట్ నేను చెప్పినట్టు SVR అకాడమీలో ఇచ్చిన కోర్సుని మీరు కంప్లీట్ చేసుకోండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాం. స్టడీ మెటీరియల్ కూడా SVR అకాడమీలో ఇస్తాం, కానీ దాన్ని చూడాల్సిన అవసరం లేదు. సింపుల్గా వీడియో క్లాసెస్ అన్నిటినీ చూసి టెస్ట్ సిరీస్ రాస్తే మీకు 50% మార్క్స్ నేను డైరెక్ట్ అష్యూరెన్స్ ఇస్తాను. మిగతా ఇంకొక 100 మార్క్స్ వరకు కూడా నేను ఇండైరెక్ట్ అష్యూరెన్స్ ఇస్తాను. సో ఎనీవే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంకో 300 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 150 మార్క్స్. దీంట్లో మళ్ళీ మనం సపరేట్గా చదివేది ఏపీ హిస్టరీ ఒక్కటే అండి. ఇక్కడేంటంటే మనం వైడ్ రేంజ్లో కవర్ చేయాలి, ఇక్కడేమో డెప్త్గా కవర్ చేయాలి. అదే డిఫరెన్స్ రెండింటికి. ఏపీ హిస్టరీ 75 మార్క్స్, పేపర్ 1. ఇండియన్ పాలిటీ రెండు కలిపి 75 పేపర్ 1 150 మార్క్స్కి ఉంటుంది మెయిన్స్లో. మెయిన్స్ పేపర్ 2 వచ్చేసి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో రెండు కలిపి 150 మార్క్స్కి ఉంటుంది. సో ఎనీవే ఈ ఎకానమీ నేనే చెప్తాను కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంటే పేపర్ 2లో 150 మార్క్స్కి వన్స్ మీరు ప్రిలిమినరీ క్వాలిఫై నాకు చూపిస్తే మెయిన్స్ నేను క్వాలిఫై చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. సో ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ ఫస్ట్ పేపర్, ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ పేపర్. సో ఎనీవే ఇంతకుముందు చదివిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్యాటర్న్ చేంజ్ కానీ సిలబస్ని ఎక్కడా కూడా వీళ్ళు చేంజ్ చేయలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీని కొత్తగా తీసుకొచ్చి దీంట్లో పెట్టారు, మిగతా ఈ 2 పేపర్లను తీసుకుపోయి మెయిన్స్లో పెట్టారు, ఒక పేపర్ని తీసుకొచ్చి ప్రిలిమినరీలో పెట్టారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఎనీవే అండి, SVR అకాడమీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది ఆయువు పట్టు, దాని నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ కరెంట్ అఫైర్స్ని బట్టి నేము డేట్లు ఏం జరిగిందో తెలుసుకోవటం కాదు, దాన్ని సబ్జెక్ట్తో లింక్ చేసుకొని
ఎక్కడ ఎంసీక్యూ రావడానికి అవకాశం ఉందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. అందుకని నేను టెలిగ్రామ్ ఛానల్లో ఏవైతే మనం ఈవెన్ ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు కూడా ఈజీగా గ్రూప్ 1 క్వాలిఫై అవుతారు. సో ఎక్స్పర్ట్ కాకపోయినప్పటికీ కూడా. ఎనీవే అండి, సో గ్రూప్ 1లో అందుకని డైరెక్ట్గా ఎంసీక్యూస్ వచ్చినాయి. టెలిగ్రామ్ ఛానల్లో మీరు చెక్ చేసుకుంటే ఇవి ఇప్పటికే ఉన్నాయి. 2500 ఎంసీక్యూస్ పెట్టాం, వాటిలో నుంచే గ్రూప్ 1 ఎంసీక్యూస్ వచ్చాయి చాలా వరకు కూడా. గ్రూప్ 1లో స్టేట్మెంట్స్ ఇస్తారని మేము టెస్ట్ సిరీస్ కూడా స్టేట్మెంట్సే పెట్టాం మొత్తం. కానీ ఇక్కడ మేము టెలిగ్రామ్లో స్టేట్మెంట్ వైజ్గా కాకోకుండా సింగిల్ పెట్టాం, కానీ అలాంటి సింగిల్ క్వశ్చన్స్ 2-3 కలిపితే ఒక స్టేట్మెంట్ లాగా వచ్చేసాయి. సో ఎస్విఆర్ అకాడమీ కోర్స్ తీసుకున్నాక మీకు ఎటువంటి బుక్స్తో పని లేదు. సో ఓన్లీ ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్ చదివి టెస్ట్ సిరీస్ రాయండి, సరిపోతుంది. 0 నుంచి ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రిపేర్ అయినా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇంకొక 2-3 నెలలు టైం ఉంటుంది కాబట్టి ఈజీగా మీకు సరిపోతుంది. తెలుగు అండ్ బోత్ ఇంగ్లీష్ మీడియాలో కూడా మీకు ఇలానే ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ 2 ఒకే ఎట్ ఏ టైం ఉంటాయి. 2 years వ్యాలిడిటీ ఉంటుంది మీరు కోర్స్ తీసుకున్నాక గ్రూప్ 2 అనేది. సో ఏ డివైస్లో అయినా కానీ మీరు లాగిన్ అయి చూసుకోవచ్చు. ఈవెన్ యాప్ కన్నా కూడా క్రోమ్లో మీరు ఈజీగా చూసుకోవచ్చు కోర్స్ని. సింపుల్గా గూగుల్లో svracademy.inలోకి వెళ్ళి అక్కడ నుంచి లాగిన్ అయ్యి మీరు ఈజీగా చూసుకోవచ్చు. టీవీ కానీ ట్యాబ్లెట్ కానీ మొబైల్ కానీ ఏ డివైస్లో కానీ మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఎనీవే అండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 న్యూ ప్యాటర్న్ని ఎలా క్రాక్ చేయాలి మొత్తం ఒక సంక్షిప్తంగా మీకు ఒక అవగాహన కలిగించాను. వన్స్ మీరు ఆన్లైన్ కోర్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, లోపల మీకు ఏదైతే కోర్స్ నేను ఇచ్చానో సింపుల్గా మీరు కోర్సుని పర్చేజ్ చేసిన మీరు ఎటువంటి బర్డెన్ అవసరం. కొత్త వాళ్ళు అయితే సింపుల్ అండి, ఎటువంటి బుక్స్ చదవద్దు. నేను చెప్పేది ఒకటే, ఎస్విఆర్ అకాడమీ కోర్స్ తీసుకున్నాక మీరు లాగిన్ అయిన తర్వాత ఒక ఆర్డర్లో సబ్జెక్టులు ఇచ్చాం, ఆ ఆర్డర్లో సబ్జెక్ట్ని మొత్తం కంప్లీట్ చేయండి. ఫస్ట్ పాయింట్, ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు. ఆ ఆర్డర్ ఇచ్చిన దాంట్లో ఆర్డర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని క్లిక్ చేయండి, వీడియో ఉంటుంది, వీడియోలు అన్నింటినీ చూడండి. ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళండి, వీడియోలు అన్నింటినీ చూడండి. ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళండి, వీడియోలు అన్నింటినీ చూడండి. అలా పూర్తిగా కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎస్విఆర్ అకాడమీ పెట్టి టెస్ట్ సిరీస్ రాయండి. ఎటువంటి బుక్స్ గురించి ఆలోచించొద్దు, వేరే ఎటువంటి అవగాహన వద్దు. నా ఎస్విఆర్ అకాడమీ మీద నమ్మకం ఉంచి పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దీని మీద డిపెండ్ అవ్వండి. మ్యాక్సిమం రిజల్ట్ మీరు గెయిన్ చేస్తారు. దానికి నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఏంటంటే గ్రూప్ 1 నేను చెప్పి సో చూశారు మీరు ఎంసీక్యూస్, దాని ప్రూఫ్ కూడా నేను పెట్టాను. సో డైరెక్ట్గా నేను చెప్పిన వాటిలో నుంచి ఎలా ఎంసీక్యూస్ వచ్చాయనేది. సో ఎనీవే అండి, ఇక్కడతో నేను ఈ వీడియోని కంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రూప్ 2ని ఎలా పర్చేజ్ చేయాలి ఎస్విఆర్ అకాడమీలో అనే దాన్ని చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం,
ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.